నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని కుర్ని కళ్యాణపురం నందు ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మరియు గోనియండ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ల గుర్తింపు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గోనియండ సిఐ గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించి మద్యం తాగకుండా వాహనాలు నడపాలని, ప్రతి నెల కొంత డబ్బుని సేవ్ చేసుకొని కుటుంబానికి ఆసరా నిలబడుతూ యూనియన్ ద్వారా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని తెలిపారు. తదనంతరం అన్వర్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, డ్రైవర్లకు ఊరికి దగ్గరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చి డ్రైవర్ కాలనీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డ్రైవర్లకు యూనియన్ ఐడి కార్డులు సిఐ గంగాధర్ చేతుల మీదుగా పంపించేశారు. తదనంతరం అన్వర్ బాషా, ఇషాక్, రాఘవేంద్ర, ఇజాన్, ఎస్ మహమ్మద్, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గోనియండ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ని ఎన్నుకున్నారు. గోనియండ ప్రెసిడెంట్గా బుట్టా ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ కాజా ఖాద్రి, సెక్రటరీ మస్తాన్ వలి, జాయింట్ సెక్రటరీ డి వలి, ట్రెజరీ మోషన్, కార్యవర్గ సభ్యులుగా గజేంద్ర, చంద్రశేఖర్, సుంకన్న, ఉత్తేజ్, కుంటివలి, షేక్ షావలిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మంచి డ్రైవర్ కావాలంటారు. సేఫ్టీ డ్రైవర్ యాక్చువల్గా లాజికల్గా సేఫ్టీ డ్రైవర్ అనేది ఇంగ్లీష్లో ఉంటా మనం మంచి డ్రైవర్ ఉన్నాడా అని అడుగుతాం. సో ఆ మంచి డ్రైవర్లు ఇంతమంది ఉన్నారు. అందులో సభ్యులుగా మీరంతా ఉండి ఏ ప్రమాదాలు జరగకుండా ఎన్నో కుటుంబాలను మీరు నడిపిస్తున్నారంటే మీకు ప్రత్యేకంగా నా తరఫు నుంచి ధన్యవాదాలు. సరే, మీరు వృత్తిపరంగా డ్రైవర్స్, ఇందులో కొంతమంది హోమ్ డ్రైవర్స్ ఉంటారు, పనిచేసే డ్రైవర్స్ ఉంటారు. సో మీరు మీ యొక్క వృత్తిని ఖచ్చితంగా అవలంబించుకొని ప్లస్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న మీరు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ యొక్క కుటుంబ సభ్యులకు సేఫ్టీగా ఉండాలని, కుటుంబ సభ్యులతో సేఫ్టీగా గమనం చేయాలని ఈ కార్యక్రమంలో మీకు అన్ని చెప్పేదవే బాగుండాలి అని మమ్మల్ని కోరుతున్నవి ఏమంటే కొత్తగా ఒకసారి మా డ్రైవర్స్ సభ్యులతో ప్రవర్తించండి అని, ఎవరి కేసులు ఉన్నాయని, లేకపోతే కొంతమందికి ఎక్కువగా మంచిగా బిహేవ్ చేయడని మనకు డిస్టర్బ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే మాట్లాడలేకపోతున్నాను. సో నేనైతే ఎవరిని అంతా దూషించను. సో నా నేచర్ అలాంటిది. డ్రైవర్ తక్కువే కాదు. మేము అమ్మన్నట్లు మేము యూనిఫామ్, మీరు యూనిఫామే. కానీ మీరు యూనిఫామ్ వేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అది కారణం ఏమో ప్రత్యేకంగా గుర్తించారనో లేదా గుర్తింపు లేదనో మీకు కావాలి. సో ఎంత మీ మీద కొన్ని జీవితాలు ఆధారపడుతుంటాయనేది ప్రైమరీగా అర్థం చేస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ యొక్క సేఫ్టీ ఎలా ఉంటుందనేది మీకు చాలా వరకు దీంట్లో రాశారు. మీ యొక్క డెవలప్మెంట్ అసోసియేషన్లో మాకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి అడుగుతున్న ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది సార్, మా అసోసియేషన్ బాగుంటుంది, మొత్తం మా యొక్క జీవితాలు బాగుంటుంది అనే ఆలోచన. ఖచ్చితంగా ఇవన్నీ సాధించుకోవడానికి మీరందరూ కృషి చేసి సాధించుకుంటే సంతోషం. దాంట్లో మా పోలీస్ వరకు అయితే మీరు మ్యాక్సిమం ఎక్కువగా లైసెన్స్ అడుగుతుంటారు. లైసెన్స్ టూ వీలర్ అయితే సేఫ్టీ కాబట్టి హెల్మెట్ అడుగుతుంటారు. ఎందుకంటే సేఫ్టీ పాటించండి. అదే చట్టం ఎలా ఉంటుందంటే సేఫ్టీ జరిగిన తర్వాత ఏం చూస్తుంది, పత్రాలు, తర్వాత అతను ఎలిజిబుల్ లేదా తర్వాత వెహికల్ అయితే ఇన్సూరెన్స్ ఉందా, తర్వాత అన్ని పత్రాలు చట్టం ఉన్నాయా లేదా చూస్తారు. సో ఇన్సూరెన్స్ ఉన్న అదే విధంగా చూసుకోండి. తర్వాత సీట్ బెల్ట్, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ మధ్య సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చాలా మంది చనిపోయారు. ఇప్పుడున్న సేఫ్టీ పరంగా చూస్తే చాలా కార్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి కార్లో ఇప్పుడు వెరియన్స్ వస్తున్నాయి. కానీ
సీక్వెన్స్ పెట్టుకోవడం అంతా ఏదో బకెట్స్ వాడేస్తున్నారు. ఏది కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మన ఎదురైతే జాగ్రత్త పడిపోవచ్చు. ఆ సందర్భంలో జరిగే ప్రమాదాలు పోకోవడం మన జరిగిన కుటుంబంలో జరిగిన ముగ్గురు చనిపోయారు, మీరు చూసే ఉంటారు, తెలిసి ఉంటారు. తను మన సేఫ్టీకి వచ్చినా కానీ అవతల వ్యక్తి ద్వారా ప్రమాదాలు పోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మీరైతే సేఫ్టీ ఖచ్చితంగా మెజర్మెంట్ పాటించాలి. మీరు వాహనాన్ని అప్రోడ్ సర్వీస్ చేసుకోవడం కానీ, తర్వాత లైట్స్ బాగున్నాయా, తర్వాత టైర్స్ కరెక్ట్ ఉన్నాయా, తర్వాత ఈ యొక్క వాహనం సంబంధించిన ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కరెక్ట్ ఉన్నాయా అనేది చూసుకోండి. అలాగే చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, అంటే మొత్తం ఎక్కువ రాదు, వచ్చిన దాంట్లో ఆ వాహనం రిపేర్కి తర్వాత ఖర్చులు రిపేరింగ్ కొద్ది ఖర్చు పక్కన పెట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకోండి. లేదా మీ యూనిటీగా మంత్లీ ఒక 100-200 కలెక్ట్ చేసుకొని ఇగో ఒక నియమాలు రాసుకొని తర్వాత ఒక అకౌంట్ పెట్టుకొని ఇగో 2,000-3,000 అయితే మేము మా అసోసియేషన్ తరఫున ఆ వెహికల్ రిపేర్ చేస్తాము. తర్వాత ఈ విధంగా కండిషన్స్ పెట్టుకొని చేసుకుంటే మా వెనక ఒక అసోసియేషన్ ఉంది అని మీకు భరోసా ఉంది. మీకు ఆర్థికంగా లోపల ఆలోచన మీకు తెలుసుకుంటే మంచిదని నా భావిస్తున్నాను. ఇది భారతదేశంలో ఎక్కడైనా పని, ఏ గ్రామంలో పని, ఏ జిల్లాలో పని, ఏ మండలంలో పని, ఏ స్టేట్ అయినా పని, కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా కానీ ఎవరైనా బండ్లు చెడిపోయినా, ఎవరైనా డ్రైవర్ చెప్పినా జరగరాని జరిగితే కూడా ఎవరికి ఏం జరగకూడదు. ఏదైనా జరగరాని జరిగినా మా దృష్టికి తెస్తే సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్ హెల్ప్ లైన్ ద్వారా 5 నిమిషాల్లో సాయం అందిస్తాం. 108కి ఫోన్ చేస్తే ఆలస్యమైందేమో, కానీ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కి ఫోన్ చేస్తే గ్రూప్ లో నిలబడితే దానికంటే కూడా స్పీడ్ గా హెల్ప్ అందిస్తున్నాం. దాని కారణంగానే చాలా స్టేట్లలో మాకు అవార్డులు రావడం జరిగింది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. ఎందుకంటే మేము చేసే హెల్ప్ గురించి. మేము ప్రయాణికులకి, యాత్రికులకి ఎన్నో దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఉచిత రక్తదానం కూడా చాలా మంది చేశాం. బండి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళని ఉండడానికి కూడా ఏర్పాటు చేసాం, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. మరి అన్ని యూనియన్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కలుపుకునేది కాక వేరే రాష్ట్రాల్లో ఇది మొత్తం భారతదేశంలో ఉన్న యూనియన్ అన్ని కలుపుకొని ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డ్రైవర్ల గుర్తింపు కోసం, డ్రైవర్ల బాగు కోసం పోరాడుతాం. మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసే ముఖ్య ఉద్దేశం ఇదే. డ్రైవర్లు ఈ భూమి పైన అనేక రూపాలలో ప్రజలకి, రాజకీయ నాయకులకి, అధికారులకి, అందరికి ఎన్నో రూపాలలో సేవలు అందిస్తున్నారు. ఈ డ్రైవర్కి ఎవరు గుర్తించడం లేదు, గుర్తించాలనే మరి అలాగే డ్రైవర్ల గుర్తింపు కార్డు కూడా ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గుర్తింపు కార్డు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా. మరి సార్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సార్, మీరు వేసేది ఖాదీ యూనిఫామే, మేము వేసేది కూడా ఖాదీ యూనిఫామే. కానీ మన డ్రైవర్లు కొంతమంది పాటించడం లేదు. ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవాలా. ఆ యూనిఫామ్ వేసుకొని మీరు ఎవరి ముందర నిలబడితే డ్రైవర్ సార్ అంటారు. ఈరోజు డ్రైవర్ సార్ అంటే అడగడానికి కారణం ఏమంటే మీరే. మరి గుర్తింపు రాకపోవడానికి కారణం కూడా మీరే. చూడండి, మీరందరూ డ్రైవర్లు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.